ఇక్కడనేనా? ఇక్కడండి 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడే ఉంటున్నామండి. ఇప్పుడు ఇవన్నీ ఓటర్ ఐడి ఇవన్నీ మీయేనా? అన్ని మాయేనండి. ఇక్కడ అడ్రస్ తోనే ఉన్నాయా? ఇక్కడ అడ్రస్ తో ఉన్నాయండి, ఇగోండి ఇక్కడ అడ్రస్ తో ఉన్నాయి. ఉమ్. 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి. మేము ఎక్కడో వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి? చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్. ఉమ్. బెదిరిస్తున్నారు సార్, మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఉమ్. బెదిరిస్తున్నారా? బెదిరిస్తున్నారు, లాఠీ చార్జితో వస్తామంటున్నారు సార్. ఆ. ఇవాళ ఏ టైర్కి వస్తారో తెలుస్తలేదు సార్ మాకు. మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? చిన్న చిన్న పిల్లలతో మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఓటేసి గెలిపించినందుకు మాకు ఈ శిక్ష చేస్తారా? మాకు చెప్పండి అయ్యా, మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? మాకు దారైనా చూపించండి, మాకు దారి కావాలి. మేము ఉండాలి, స్థలం కావాలయ్యా మాకు. ఉమ్. గుడిసెలు వేసుకొని ఉంటున్నారా మొత్తం ఇక్కడ? మేము మొత్తం 300 గుడిసెలండి. 300 గుడిసెలనే చిన్న చిన్న పిల్లలతో వచ్చి ఉన్నాం ఇక్కడ. ఆ. ఇదే గుడిసెలో ఉన్నాం మేము. ఆ. మరి వర్షం పడితే ఎలా ఉంటారు? వర్షం పడిన అలాగ బురదలో నుంచే మేము అలాగే వెళ్తాం. నీళ్ళు తెచ్చుకుంటాం కూడా, మేము ఎక్కడి నుంచో నీళ్ళు తెచ్చుకుంటామండి. శిలపారం నుంచి నీళ్ళు తెచ్చుకుంటామండి మేము. నీళ్ళు ఆ. అక్కడి నుంచి రోడ్డు 2 రోడ్లు దాటుకొని నీళ్ళు తెచ్చుకుంటాం అయ్యా మేము. మాకు నీళ్ళు సౌకర్యం కూడా లేదు మాకు. ఆ. నీళ్ళు సౌకర్యం లేకపోయినా పావుల్లోని, పుట్టల్లోని, దోమల్లోని అన్నిట్లోని ఇక్కడే భరించుకుని ఉంటాయి ఇన్ని సంవత్సరాలు బట్టి నుంచి. పెద్ద పెద్ద కొండ సెలవులు ఉన్నాయి, అయినా సరే మేము అలా భరించుకుని ఉన్నాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూడండి అయ్యా అక్కడ. ఉమ్. వచ్చిన అధికారులు మీకు వేరే దగ్గర బెనిఫిషరీ కల్పిస్తాం ఏం చెప్పట్లేదా? ఏం చెప్తలేదండి, మాకు ఏం చెప్తారు? మీరు ఇమ్మీడియట్ గా ఖాళీ చేయమంటున్నారండి మమ్మల్ని. ఆ. మీరు ఇమ్మీడియట్ గా ఖాళీ చేసి వెళ్ళిపోవండి, ఆ. మీరు ఉండొద్దు. కుక్కలేళ్ళు తీసుకొస్తాం, మేము ఏ నుంచి ఎక్కించి తొక్కించి తీసుకెళ్ళిపోతాం అంటున్నారండి మాకు. ఎవరన్నారు అట్లా? అధికారులండి, వచ్చిన అధికారులు. ఉమ్. 3 రోజులు బట్టి 4 రోజులు పట్టించి మనశ్శాంతి లేక, నిద్ర లేక, కూడు లేక, అలా ఆకలితో మలమల మాడిపోతుంది. వండుకున్న కూడు కూడా తింటలేదండి మేము. ఉమ్. మేమేం చేయాలి? మీరే సహాయం చేయాలండి. వద్దు వద్దు ఏడవద్దమ్మా, ఖచ్చితంగా ఏడపోతే మాకు ఏమున్నాయని చెప్పండి మాకు. మేము ఈ గుడిసెలు తప్ప ఇంకెక్కడ ఉండాలి చెప్పండి ఒకసారి. మీకు ఎంతమందమ్మా పిల్లలు? నాకు 2 ఆడపిల్లలు, మగ పిల్లలండి. ఉమ్. మా ఆయన 2 కిడ్నీలు పోయినండి. నేను ఒక్కరిదాన్ని కష్టపడుకుంటున్నానండి, మా ఆయన్ని పెంచుకుంటున్నాను. ఇలాంటి గుడిసెలను తప్ప ఇంకెక్కడ బతకాలని. మేము అద్దె కట్టుకున్న స్తోమత కూడా మాకు లేదండి. అద్దె కట్టుకున్న స్తోమత కూడా లేదు మాకు. ఇచ్చిన 10,000 జీతాలు మాకు. ఆ 10,000 జీతాలు మా ఆయన మందులు కొనుక్కుంటే తింటాకు ఉన్నామండి ఇక్కడ. ఉమ్. ప్రభుత్వం కరెక్టే, వాళ్ళు తీసుకుంటున్నారు కదా. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నందుకు మీకు బెనిఫిషియరీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వాలండి, మరి మాకు ఇవ్వనంటున్నారండి. మాకు ఏ సమాధానం కూడా చెప్పలేదు. మొత్తం పీకేమంటున్నారండి మాకు. ఆ మాట అయితే వస్తలేదండి మాకు. ఉమ్. మీరు ఇమ్మీడియట్ గా ఖాళీ చేయమంటున్నారండి. ఎప్పుడు ఏ టైంకి వస్తారో తెలుస్తలేదండి మాకు. ఉమ్. కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నప్పుడు మీకు కరెంట్ బిల్ ఎట్లా తీసుకుంటున్నారు? ఓటర్ ఐడి ఎట్లా వచ్చింది? మీరు ఇక్కడ కాదు ఆంధ్ర వాళ్ళు అని చెప్తా ఉన్నారు చాలా వరకు బయట నుంచి. మేము ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడికి వచ్చామండి, బతుకుతోకి వచ్చాం. చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఆంధ్ర నుంచి బతుకు ఇక్కడికి వచ్చామండి కష్టపడుకుంటా. ఉమ్. ఆంధ్ర తెలంగాణ 2 ఉన్నారండి. అందరం కలిపి ఒక కుటుంబంలో ఉంటున్నామండి మేము. ఉమ్. అందరం కుటుంబంలో కలిసి ఉంటున్నామండి మాకు. మేము ఇక్కడ మొన్న ఓట్స్ కూడా వేసారా? వేసామండి. వేయబట్టే కదండి మేము ఇంత ఇదిగా అడుగుతున్నాం ఆయన రేవంత్ రెడ్డి గారిని. ఓట్లేసి గెలిపించుకుంటాం. ఓట్లేని గెలిపించినందుకు మాకు బహుమానం ఇస్తున్నారు ఆయన. మాకు ఈ బహుమానం ఇస్తున్నారు, మాకు గుర్తింపుకి ఇస్తున్నారు ఆయన. మాకు తలం చూపిస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాం, లేకపోతే పెట్రోల్ వేసుకొని తగలబెడుకుంటాం మేము మొత్తం అందరం. అది మాకు దారి చూపించండి, మాకు తలమన్న చూపించండి. నీడ చూపించాలంటారు. అంత నీడనండి, మాకు ఏం చూపెట్టినా కొంచెం నీడ చూపెడితే చాలండి. ఆయన ఓటేసి గెలిపించామండి. ఆయనకి ఇంత చెత్త మాకు వేసాడండి. చెచ్చారండి ఇది. మరి చెచ్చలే కాకపోతే ఇంకేమిటండి ఇది? చెచ్చ వేసినట్టు వేసి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం? 10,000 జీతం. ఈ 10,000 జీతం పిల్లలతో కట్టుకోమా, మేమే తినమా, మేమే బతకమా, ఏం చేస్తామని చెప్పండి. అది మాకు ఏదైనా ఎక్కడానికి దారి ఉంటే చూపెట్టండి ఆయన పుణ్యం. అది కబ్జాలు చేస్తున్నారండి. ఆల్రెడీ మా మీద ఎక్కించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా వస్తానంటున్నారు. మీరు చేశారట? లేదండి, మేము చేయలేదు. గవర్నమెంట్ లేదండి. మేము అసలు మేము కబ్జా చేస్తే మేము డాబాలు కట్టుకొని రేకు సెట్లు వేసుకొని అందంగా కట్టుకుంటాం. మేము కబ్జా చేయలేదండి. మేము ఇది గవర్నమెంట్ కాదని అంటలేదు. మేము రేకు సెట్ అని వేసుకుంటాం కదండి, మేము డాబాలన్నా కట్టుకుంటాం కదా. మేము జీవన ఆధారం కోసం మేము బతుకుతాకు వచ్చాం. 30 సంవత్సరాలు పెట్టి ఉంటున్నామండి ఇక్కడ. మేము చిన్నపిల్లలతో సహా ఉంటున్నామండి ఇక్కడ. 30 సంవత్సరాలు వచ్చి మేము ఇక్కడికి వచ్చి అలాగైతే రేగు చెట్లు వేసుకొని అన్ని చేసుకొని గడ్డ చేసుకొని అన్ని చేసుకొని వేసుకుంటే రేగు చెట్లు వేసుకుంటాం కదండి. మేమండి వేసుకొని మేము శుభ్రంగా బతుకుతాం కదండి. ఇప్పుడు బతుకుతాకు వచ్చాం కాబట్టి ఎప్పుడైనా వెళ్ళిపోయింది కదండి, అలా ఉండిపోయాము. ఈ రోజు చంద్ర వచ్చి ఇది మాదని చేస్తున్నారండి. ఇది
మేము పిల్లలతో ఉన్నామండి, అందరి పిల్లలు చిన్న పిల్లలతో పెద్ద పిల్లలతో ఉన్నామండి. అలాగండి ఇలా బతుకుతున్నామండి. ఆయన ఓటేసి గెలిపించి మాకు చర్చలాగా అనిపించిందండి ఇప్పుడు అది. శిక్షలాగా అనిపిస్తుంది. చర్చే మరి ఎందుకంటే మా సెంట్రల్ జైల్లో పెట్టినట్టే ఉందండి ఇప్పుడు ఇది. సెంట్రల్ జైలు శిక్ష. సెంట్రల్ జైలు శిక్ష మాకు ఉరి శిక్ష లాగా ఉంది మాకు ఇది. మేము ఊరేసుకున్నట్టే ఉంది మాకు. మేము ఆయన గెలిపించినందుకు ఊరేసుకున్నట్టు కూడా ఉంది మాకు. మేము ఆయన గెలిపించినందుకు ఊరేసుకొని చచ్చిపోలేక ఉంది మాకు. కేసీఆర్ గారు రాలేదండి, ఒక్క రోజు రాలేదండి ఇక్కడికి. కేసీఆర్ గారండి ఎంతైనా మాకే చూసాడు ఉపకారం, కానీ ఉన్న వాళ్ళకి చేశాడు కానీ ఉపకారం లేని వాళ్ళకి మాత్రం ఇలా రాలేదు. పట్టు మీద కొట్టలేదండి, మాకు పట్టు మీద కొట్టలేదు. కేసీఆర్ ఎప్పుడూ రాలేదండి, మాకు మంచిగా చేశాడు ఆయన. ఆయనకు ఓటు అయిపోయింది కానీ ఈయన కేసం ఓటేసి మా నెత్తిపై పెట్టుకుని కూర్చుని పెట్టుకున్నాం. అది తెచ్చుకున్నాం, మా నెత్తిపై పెట్టుకుంటారేమనుకున్నామండి. తీరా చూస్తే కింద తొక్కేశాడు మమ్మల్ని పెట్టి. అది ఇంకెంతకంటే అన్నట్లు మమ్మల్ని పెట్టారు ఇప్పుడు. అదండి, ఇంకేం కాదు. మాకు లేకపోతే మేము ఈ నీళ్ళలో మేము బతికిన వాళ్ళని మమ్మల్ని ఎందుకు సార్ ఇలా చేయడం? దేనికి చెప్పండి? ఈ నీడేసుకొని బతుకుతున్నాం కదా, 30 సంవత్సరాలు పెట్టి ఇక్కడికి వచ్చి పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకున్నాం. ఇక్కడికి వచ్చి మేము బతుకుతున్నాము. ఈ నీడలోనే ఉండి మేము వెళ్ళి శిల్పాలు వెళ్ళి కష్టపడుతున్నాం. కష్టపడినప్పుడు మమ్మల్ని ఎలాగ బతకనే వాళ్ళే, మమ్మల్ని ఎందుకు ఈ శిక్ష? సవాలా బతకాలా చెప్పండి ఒకసారి? సవాలనే కదా చేస్తున్నారా ఈ పని? ప్రజల సమస్యలు పట్టించుకుంటామన్నారు కదా మరి మీ ఇంత పెద్ద సమస్య ఎక్కడ సార్ ఎలా పట్టించుకున్నారు మమ్మల్ని? మీకు అవసరం అయితే వస్తున్నారు, వాళ్ళకి అవసరం అయినప్పుడు అవసరం లేనప్పుడు వదిలేస్తున్నారు. మీ బతుకు మీరు బతుకుని మా బతుకు మేము పైకి ఎక్కిపోయాం అంటున్నారు. అది ఇంకేం కాదు సార్. ఓట్ల కోసమే వస్తారు, వాళ్ళకి అవసరం అయితే వస్తారు. అవసరం తీరిపోయింది కూడా వెళ్ళిపోతారు. లేకపోతే మీకు అమ్మ మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తాము, లేక మీకు ఈ రోడ్ వేయించేస్తాము, మీకు ఇది పర్మనెంట్ చేస్తామని అలా అనేవారు. అన్నీ మేము పట్టించుకున్నాం. ఇంకా ఇవ్వకపోయినా మేము అందులోనే బతుకుతాం, ఇందులోనే బతుకుతాం సార్ మేము. అది మాకు ఇంకేం లేదు. ముఖ్యమంత్రి ఏం చెప్తారు సార్? మాకేమన్నారు? డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పిస్తానన్నారు. అవి కూడా మేము వాటికి ఆశపడలేదండి. మాకు ఇచ్చిన ఒకటే ఒప్పన్న ఒకటే, మాకు ఈ గుడిసెలు ఉంటే చాలు. ఈ పిల్లలు వేసుకొని బతుకుతాం. ఎన్నో కొండ సెలవులు వచ్చేసి పిల్లల్ని కాపాడుకొని పడుకోకంటే నిద్ర లేక నిప్పు లేక దోమ తెరలు వేసుకొని పడుకోబెట్టుకుంటే వాళ్ళ పిల్లల మీదకి ఎక్కేస్తా ఏమనేసి. నమస్తే సార్, మేము ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మాకు ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే మాకు 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 ఉండటానికి ఒక నీడ అనేది చూపించాలి సార్. మేము ఇప్పుడు ఇంతమందితో ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? మేము ఇంతమందితో మేము ఎక్కడికి పోవాలన్నా మాకు లేదు సార్. ఇప్పుడు మాకు ఉంటాకు ఒక జాగా అన్నా చూపించాలి, మా పరిష్కారం ఏంటనేది చూపించాలి సార్. ఇంకా అంతకించి ఇంకేమి లేదు సార్. ప్రభుత్వానికి ఇది ఒక్కటే కోరిక సార్. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? మాకంటూ ఆధారం అనేది మాకు కావాలి సార్. ఒక నీడ అనేది చూపించండి సార్. మేము పేదోళ్ళమని మేము అంటలేదు సార్. మాకు ఇక్కడ జీతాలు తక్కువైనా శిల్పారము ఇచ్చిన స్థలంలో మేము ఇన్ని రోజులు ఉన్నాము. మాకంటూ నేడు చూపించండి సార్. అంతే సార్. ఇది ఇంకా అంతకించి ఇంకేమీ లేదు సార్. మరి మీ అడ్రస్ కూడా మొత్తం ఇక్కడే హైటెక్ సిటీ శిల్పారమే మొత్తం అందరు ఇక్కడే ఉన్నాయి సార్. మా అన్ని ఇక్కడే సార్. ఇక్కడే సార్. మాకంటూ ఒక నీడ అనేది చూపించాలి సార్. ఇంకా అంతకించి ఇంకా ప్రభుత్వాన్ని మేము కోరుకునేది కూడా లేదు సార్. ఆ రంగనాథ్ సార్ మా గురించి ఒక్కసారి ఆయన మాట్లాడి ఆలోచించాలి సార్. నేను రంగనాథ్ సార్ మాకు కొంచెం హెల్ప్ చేస్తే మా గుడిసెలు మాకు ఒక్క నీడ అనేది ఉండాలి సార్. అంతకించి ఇంకేమీ లేదు సార్. మాకంటూ ఒక నీడ చూపించండి సార్. మాకంటూ ఒక నీడ చూపిస్తే మేము వెళ్తాం సార్. అంతకించి ఇంకేమీ లేదు సార్. ఆయనే రావాలి. మేము ఉంటాం సార్. మేము చచ్చిపోయినా ఈ గుడిసెలోనే అంతకించి ఇంకేమీ లేదు సార్. మేమైతే ఇల్లు మాకు దారి చూపించాలి సార్. మాకైతే సార్ మాకు దారి చూపించాలి. మాకు దారి చూపించాలి సార్. అంతకించి ఇంకేమి లేదు సార్. మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు అది దేవుడు చిత్తం సార్. అది మా కొంటాకి నేడు చూపించాలి సార్. మా కొంటాకి నేడు చూపించాలి అంతే. ఇంకా అంతకించి ఇంకేమీ లేదు సార్. మాకు 3 రోజుల నుంచి నిద్ర లేదు, నొప్పులు లేవు సార్. మాకు అనుక్షణం భయంతో మేము బతుకుతున్నాం. అలాంటిది ఎప్పుడు వచ్చి పడిపోతారో తెలియదు అంట వాళ్ళు. అది హైదరాబాద్ ఎప్పుడు వచ్చి ఖాళీ చేస్తారో మాకు భయంగా మేము బతుకుతున్నాం సార్. మాకు ఉన్నది ఒక్కటే, మాకు దారి చూపించండి. అంతకించి ఇంకేమీ లేదు సార్. ఆ సార్ మా మీద కొంచెం కడికరించి మాకు ఎక్కడన్నా దారి చూపిస్తే మేము అందరమే చూసుకుంటాం సార్. అంతకించి ఇంకేం మేము కబ్జా చేస్తే మేమైనా రేక్ షెడ్ వేసుకొని మేము బంగారులాగా ఉంటాం కదా సార్. మేము ఇది కబ్జా చేయలేదు సార్. మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం సార్. ఇంకా అంతకించి
అంతకించి ఇంకేం గత లేదు. ప్రభుత్వంలో మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ? ఏమీ లేదు సార్. ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి మాకు అసలు తిండి లేదు, తిప్పలేదు, నిప్పలేదు, ఏమీ లేదు సార్. అసలు మేము ఎలా కొంటున్నామో ఆ దేవుడికి తెలియాలి. మాకంటూ ఒక నేరు చూపించండి సార్. అంతకించి నేను ప్రభుత్వాన్ని ఇంకేం కోరుకుంటలేదు సార్. ఇంకా అంతే సార్. ఏమంటున్నారు బాబాయ్ చంద్రబాబు కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ 10 సంవత్సరాలు చేసాడు. అయినప్పుడు ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి గుడిసెలు తీయమన్న మాట అనలేదండి. రాజశేఖర రెడ్డి చేసినప్పుడు కూడా తీయమన్న మాట అనలేదు. చంద్రబాబు నాయుడు వచ్చి చేసినప్పుడు కూడా తీయమన్న మాట అనలేదు. ఈయన నగ్గించాక మేము ఈయన వచ్చి తీయమంటున్నాడు. అదండి రేవంత్ రెడ్డి జగన్ రెడ్డి. ఆయన వచ్చాక మేము కావాలని ఆయన నగ్గించుకున్నందుకు ఇక్కడ మమ్మల్ని ఏడిపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన చెరువులో కట్టాడండి. ఆయన ఏదో పోగేసుకుంటా కట్టాడు సార్. మేమైతే అలా కాదు కదా సార్. మేము ఏదో గుడిసెలు వేసుకొని బతుకుతాకి మా పట్టు చెప్పలు కాయ మా పట్టు చెప్పలు కొన్నా కదా. మా పట్టు చెప్పలు కొంటప్పుడు మేము ఎలా కట్ చేస్తాం సార్?